కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు కొలన్ హనుమంత్ రెడ్డి. అంతకుముందు వేలాది మంది కార్యకర్తలతో తరలివచ్చి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తమకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించి సోనియా గాంధీకి కానుకగా ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. మేము అనుకున్న దానికంటే ఎక్కువగా 30,000 మంది వస్తారనుకున్నాము, కానీ 50,000-55,000 దాటిపోయారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ కూడా చూస్తున్నట్టుగా కనబడింది. స్పష్టంగా ప్రజలందరి టాక్ మొదలైపోయింది. కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలవబోతుందనేది ఇవాళ నిర్ణయం అయిపోయింది. ప్రత్యర్థుల గుండెల్లో కూడా గుబులు పుట్టుకుంటుంది. వాళ్ళందరూ కూడా రేపో మాపో చేతులు ఎత్తేసే అవకాశం కూడా కనబడతా ఉంది. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి. తప్పకుండా ఆ తల్లి ఈ తెలంగాణను కానుకగా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తెలంగాణ ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. కాబట్టి అటు రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ గారి నాయకత్వం, వారు ఒక దళిత నాయకుడిని ఇవాళ ఏఐసిసి అధ్యక్షుడిగా చేసిన